స్వామి వక్షస్థలంలో ఉన్న అమ్మవారి పేరు వ్యూహలక్ష్మి. ఆ తల్లిని మనం ఇప్పుడు తలంచుకోవాలి. ఎందుకంటే బంగారు బొమ్మ వంటి పడతి నురము మీద సింగారించిన నీకు శ్రీమంగళం, చిత్తజగురుడా నీకు శ్రీమంగళం. ఆ తల్లిపై అన్నమయ్య ఎన్ని కీర్తనలు రచించాడండి ఇక్కడ. ఆ జగన్మాతపై, ఆ చక్కని తల్లికి చాంగుబళ అంటూ ఆ జగన్మాత వైభవాన్ని ఎన్ని విధాలుగా చెప్పాడు. పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు, ధరమము విచారింపతగు నీకు నమ్మ, కమలజు కన్న తల్లి, కాముని కన్న తల్లి, అమరుల గన్న తల్లి ఆదిమలక్ష్మి. ఆ తల్లి ఏం చేస్తున్నది అంటే ధరమము విచారింపతగు నీకు నమ్మ. ఆవిడ పేరు శ్రీ. శ్రీ అంటే సంపదల రూపం, శ్రీ అంటే వేదమాత, శ్రీ అంటే జ్ఞానం, శ్రీ అంటే శోభ, శ్రీ అంటే కళ. ఇంకొక అర్థంలో శృణోతి శ్రావయితి ఇది శ్రీ, విని వినిపించే తల్లి అన్నాడు. విని వినిపిస్తుంది అంటే మన మొరలన్నీ వింటుంది, అని వినిపిస్తుంది. ఆవిడ చెప్తే తొందరగా బరి చేస్తాడు ఆయన. ఇక్కడ ఈ రహస్యం మా రామదాసుకి తెలిసే నన్ను బ్రవమని చెప్పవే సీతమ్మ తల్లి అన్నాడు మా ఇక్కడ. విని వినిపించే తల్లి అంతే కదా. స్త్రీ అంటే ఆశ్రయశక్తి, ఆశ్రయశక్తి. ఆవిడ విష్ణువుని ఆశ్రయించుకుంటుంది, ఆవిడ్ని మనం ఆశ్రయించుకుంటాం. తెలుసుకోండి, పిల్లలు తల్లిని ఆశ్రయించుకుంటే తల్లి వాళ్ళ ఆయన్ని ఆశ్రయించుకున్నట్లు. మనందరికీ దిక్కు అమ్మ, అమ్మ ఆయన్ని ఆశ్రయిస్తుంది. ఉదాహరణకు చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. దీపం వెలిగించాం దేనికోసం? వెలుగు కోసం. అంటే మనందరికి కావాల్సింది ఏమిటి? వెలుగు. వెలుగు దేన్ని ఆశ్రయించుకుంది? దీపాన్ని ఆశ్రయించుకుంది. అందుకే దీపం విష్ణువు, వెలుగు లక్ష్మి, మనందరం ఆ లక్ష్మి వాళ్ళు బ్రతికేవాళ్ళం. తెలుసుకోండి ఇక్కడ. అందుకని వెలుగు దేందో మర్చిపోతే ఎలా అండి ఇక్కడ. అందుకే మనందరికీ ఆశ్రయశక్తి కనుక స్త్రీ, ఆవిడ విష్ణువుని ఆశ్రయించింది కనుక స్త్రీ ఇక్కడ. అందుకే స్త్రీ అనే మాట మహామంత్రమైంది. అటువంటి ఆ తల్లి విష్ణువక్షస్థలాలయ అయిన తల్లిపై మంత్రం ఇది. విడిగా పద్మంలో కూర్చున్న ఆవిడ కాదు, విష్ణువు హృదయ పద్మంలో కూర్చున్నటువంటి తల్లి. ఆ తల్లి మంత్రం ఇక్కడ చాలా విశేషమైన బీజాక్షరాలతో ఉంటుంది. కానీ పురాణం బీజాక్షరాలు నేరుగా ఇవ్వదండి. పురాణం కానీ కావ్యం కానీ నేరుగా ఇవ్వదు, సంకేతంగా చెప్తుంది. మాయాబీజం అంటుంది ఒక చోట, అదేవిధంగా వేద బీజం అంటుంది. ఇవి తెలియాలి అంటే మంత్రశాస్త్రవేత్తలు మాయాబీజం అంటే బీజాక్షరం తీసుకోవాలి. ఈ శ్లోకాలు అవే చెప్పాడు. వాళ్లే దాచిపెట్టాక నేను బయట పెట్టకూడదు కనుక ఆ బీజాక్షరాలు నేను చెప్పడం లేదు ప్రస్తుతం. కానీ ఇక్కడ సనత్కుమారుడు చెప్పిన వ్యూహలక్ష్మి స్వరూప వర్ణన ఉంటుంది. ఎందుకంటే మంత్రం ఉపదేశించేటప్పుడు ఆ మంత్రం ఏమిటి, ఆ దేవత ఎవరు, ఎలా ఉపాసించాలి, పద్ధతి అంతా చెప్పాలండి. ఊరికిన మంత్రం పట్టుకుని వెళ్ళిపోతే ఏం లాభం? ఆ మంత్రంపై అనుభూతి కలగాలి, శ్రద్ధ కలగాలి. దాని వివరం చెప్తాడు. ఇప్పుడు మనందరికి కూడా వ్యూహలక్ష్మి కృప లభించాలి అని శ్రద్ధగా సనత్కుమారులు వారు ఆత్మారాముడనేటువంటి మహాత్మునికి చేస్తున్న బోధ తెలుసుకుందాం. ఎలా ఉంటుందో వ్యూహలక్ష్మి ధ్యానిద్దాం. ఎందుకంటే వర్ణన చేస్తున్నప్పుడు వింటే చాలు, దాని ఫలితం చాలా ఎక్కువ అండి. నేను ఎవరో అన్నారు ఇవాళ అంతా వెంకటేశ్వర వర్ణనేనండి. అది నా పొగడ్తో తిట్టో అర్థం కాలే. మొత్తం వర్ణించేవేంటారు ఇవాళ, వర్ణన తప్ప మనకు చెప్పలేదని అంటూ ఎత్తి పొడుస్తున్నాడు. అంత వర్ణించేవని ఆనందిస్తున్నాడో నాకు అర్థం కాలేదు. కానీ నేను నిజానికి వర్ణన చేయలేదు, ధ్యానం చేశాను. తెలుసుకోండి, ధ్యానం చేయించాను అనుకుంటున్నాను. ఇక్కడ ఒక దేవతామూర్తిని వర్ణిస్తున్నప్పుడు తాదాత్మ్యం చెందాలి, అదొక ధ్యానం. అలాంటి శ్రద్ధగా నిన్న విన్న వాళ్ళకి ధ్యానయోగం నిన్ను సిద్ధించింది. ఇప్పుడు లక్ష్మిని ధ్యానిద్దాం. కానీ ఈ లక్ష్మిని ధ్యానించిన చిత్రం, వెంకటేశ్వరమూర్తి అలాగే ఉంటుంది, మీరు లక్ష్మిని ధ్యానిస్తున్నారు. అంతేగాని ఆయన పక్కకి తీసి విని కాదు, ఆయన హృదయంలో ధ్యానించాలి. తల్లి ఎలా ఉందో చూద్దాం ఇక్కడ. దయాలోల తరంగాక్షి పరిపూర్ణ చంద్రనిభానన. దయాలోల తరంగాక్షి, ఆ తల్లి కన్నుల్లోంచి దయ పెళ్ళుబుకుతోందండి. అరుణాం కరుణా తరంగితాక్షిలాగా. పూర్ణచంద్రనిభానన, నిండు చంద్రుని వంటి ముఖం. జననీ సర్వలోకానాం మహాలక్ష్మీ హరిప్రియా సర్వపాపహరా సా ఏవా. ఆ తల్లిని ఒక్కసారి నమస్కరిస్తే సర్వ పాపములు పోగొడుతుంది. ఆఖరికి ప్రారబ్ధస్యాపి కర్మణ, నేను ప్రారబ్ధ పాపాన్ని కూడా పోగొడుతుంది. నిజమా అండి? సందేహం ఉంటే లాభం లేదు, శ్రద్ధ ఉంటే మాత్రం పోగొడుతుంది. ప్రారబ్ధ పాపాలను కూడా పోగొడుతుంది. పైగా ఎన్ని తప్పులు చేసినా క్షమించే లక్షణం ఆ తల్లిదండి. శుద్ధ సత్వ స్వరూపిణి గనక కోపాది పరివర్జితైన ఆ తల్లి జగన్మాత సంహృతౌతు క్షమాశైవ, క్షమాస్వరూపిణి సర్వసంపత్ప్రదాయిని. ఆవిడ్ని వ్యూహం అని ఎందుకన్నారు? వ్యూహలక్ష్మి అంటే, వ్యూహం అంటే లోకంలో కూడా స్ట్రాటజీ. ఒక పని చేయాలంటే ఒక ప్రణాళిక ఉంటుంది. అలాగే పరమాత్మ ఈ ప్రపంచాన్ని నడిపినప్పుడు ఒక ప్రణాళిక వేశాడు. ఆ ప్రణాళిక ఏ శక్తితో వేశాడో ఆ శక్తి లక్ష్మి. వ్యూహం అంటే కొన్నింటి సమూహం కలిపితే వ్యూహం. ఈ జగన్మాతకి కనిపిస్తున్న ఈ తల్లి రూపంలో ఎన్ని లక్ష్ములు ఉన్నాయో చూడండి, చూపిస్తున్నాడు ఇక్కడ.
తస్యాహ వ్యూహ ప్రభేదాస్తు లక్ష్మీ కీర్తి జయేతి చ. ఈ తల్లి విభూతులు ఏమిటంటే శ్రీ, కీర్తి, జయం. ఈ మూడు ఇందులో ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి, మూడింటికి ఏం కావాలి బతుక్కి? శోభ, ఐశ్వర్యము, కీర్తి, జయం. ఏ పని చేసినా అందులో జయం, సత్కీర్తి, ఐశ్వర్యం. ఈ మూడు ఎవరి రూపాలు? మహాలక్ష్మి రూపాలు. ఇవే వ్యూహములు, అమ్మవారి వ్యూహ రూపములు ఇవన్నీ. ఈ వ్యూహ రూపాలన్నిటి కలయిక ఆ తల్లి. ఇక్కడ ఆ తల్లి కరుణతో మనకివి లభిస్తున్నాయి. ఆ మూడు రూపాలతో ఉన్నటువంటి ఆ తల్లికి తత్రయా వ్యూహలక్ష్మీ హిస్సా ముగ్ధ కారుణ్య విగ్రహ, నిష్కపటమైన నిర్మలమైన రూపంతో అమాయకంగా ఉంటుందంట ఆ తల్లి. కారుణ్య విగ్రహ, దయయే రూపం ధరించిందా అన్నట్లుగా ఉన్న ఆ తల్లి యొక్క మంత్రం చెప్తున్నాను విను. ఈ మంత్రము సర్వైశ్వర్య ప్రదానిత్యం తస్యాహ మంత్రమిమం శృణు. అన్ని ఐశ్వర్యాలు ఇవ్వగలిగే మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను. వ్యూహలక్ష్మి సాక్షాత్ మహాలక్ష్మి. అందుకు ఇది నిత్యలక్ష్మి, మహాలక్ష్మి, వ్యూహలక్ష్మి అని పేర్లు దానికి. నిత్యలక్ష్మి అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రపంచంలో ఇవాళ ఒకటి దగ్గర ఐశ్వర్యం ఉండొచ్చు, రేపు ప్లేట్ తిరిగిపోయి అది వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే పూర్వపుణ్యం వల్ల ఇవాళ వాడికి స్వామి అనుగ్రహం వల్ల ఐశ్వర్యం వచ్చింది. ఆ పుణ్యం పోయాక లేదా వీడు పాపం చేస్తే వదిలేసింది ఆ తల్లి ఇక్కడ. అలాగా ఇంద్రుడంతటి వాడు తప్పు చేస్తేనే స్వర్గలక్ష్మి వెళ్ళిపోయింది. కానీ ఎవరి దగ్గరున్న లక్ష్మి అయినా వెళ్ళిపోవచ్చు, కానీ విష్ణువు దగ్గరుండే లక్ష్మి వెళ్ళదండి. ఇది ఎలాంటిదంటే సూర్యుడి కాంతి మీ ఇంట్లో పడుతుంది, మీరు తలుపేస్తే పడదు. అంటే మీ ఇంట్లో పడుతున్న సూర్యకాంతి మీరు తలుపేయడం వల్ల వదిలిపోయింది. సూర్యుడికున్న కాంతి వదులుతుందా? వదలదు. ఆ కాంతి ఆయన వదలదు. విష్ణువు సూర్యుడు అనుకుందాం, కాంతి లక్ష్మి అనుకుందాం. ఇప్పుడు తెలిసిపోయింది కదా, సూర్యుడిని వెలుగు ఎలా వదలదో విష్ణువు లక్ష్మి అలా వదలదు. కనుక విష్ణువు దగ్గర స్థిరంగా ఉంటుంది ఆ తల్లి. ఇప్పుడు మన దగ్గర లక్ష్మి స్థిరంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఎవడి దగ్గర స్థిరంగా ఉందో వాడిని మనం పట్టుకోవాలి. ఇక్కడ అంటే విష్ణువుని దగ్గర పెట్టుకుంటే హరి దగ్గరుంటే సిరి అక్కడే ఉంటుంది. అంత భావం ఉందండి ఇక్కడ. అందుకు విష్ణువు దగ్గర ఎప్పుడు స్థిరంగా ఉండేది కనుక నిత్యలక్ష్మి. అన్ని లక్ష్ములకు మూలం కనుక మహాలక్ష్మి. అటువంటి మహాలక్ష్మికి వ్యూహలక్ష్మి అని పేరు. కనుక ఇది మహామంత్రం ఇది. అయితే బీజాక్షరాలు కొంచెం పరిహరించితే ఇందులో ఉన్న నామములు స్వీకరించి ప్రతివారు జపం చేసుకోవచ్చు. ఫలితం దేనికి ఉంటుంది? శ్రద్ధగా చేస్తే తప్పకుండా ఉంటుంది. సిద్ధమైన మీ అందరూ కూడా వ్యూహలక్ష్మి మంత్రం పొందడానికి బీజాక్షరాలు అక్కర్లేకుండానే సనత్కుమారుడు చెప్పిన వ్యూహలక్ష్మి నామములతో కూడిన మంత్రం ఇది. మహామంత్రంగా మనం భావన చేసి జపం చేసుకోవచ్చు. భారతదేశానికి అఖండమైన ఐశ్వర్యం లభించుగాక, అవినీతి తొలగి ప్రజల్లో ధర్మబుద్ధి వర్ధిల్లుగాక, నేతల్లో ధార్మికమైన ప్రవృత్తి ఏర్పడుగాక, శుద్ధమైన లక్ష్మి అంటే శుద్ధమైన ద్రవ్యంతో భారతదేశం అన్ని విధాల అభ్యుదయం సాధించుగాక అంటూ మా వ్యూహలక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఈ మంత్రాన్ని మనం స్వీకరిద్దాం. శ్రీలక్ష్మ్యై పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై నమః. ఇది మంత్రం అండి. ఇక్కడ అందామా? శ్రీలక్ష్మ్యై పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై నమః. శ్రీలక్ష్మ్యై పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై నమః. ఇది మహామంత్రం. ఇది 3 ప్రధానమైన నామములు ఉన్నాయి. శ్రీలక్ష్మి, శ్రీ బీజాక్షరం, లక్ష్మి పరమలక్ష్మి. పరమ అంటే అంత మించిన ఉత్కృష్ట లక్ష్మి మరొకటి లేదు. విష్ణువక్షస్థితాయై నమః అంటే భావన చేసినప్పుడు నారాయణుడు హృదయంలో ధ్యానిస్తున్నప్పుడు నారాయణుడితో సహా ధ్యానిస్తున్నాం. లక్ష్మిని ఇలా ధ్యానిస్తేనే ఎక్కువ ఫలితం అండి. విడిగా పద్మంలో కూర్చున్న దానికంటే మా వెంకటేశ్వర స్వామి యొక్క వక్షస్థలంలో ఉన్న మా అమ్మ లక్ష్మిని ధ్యానించడం చాలా విశేషం ఇక్కడ. అది వ్యూహలక్ష్మి మంత్రం. దీన్ని గురువు ద్వారా పొంది తిన్నగా, గురువు ఎవరు? సనత్కుమారులు వారు. ఆయన ద్వారా మంత్రాన్ని పొంది మహానుభావుడైన ఆత్మారాముడు స్వామి పుష్కరంలో స్నానం చేసి ఆ ఒడ్డును జపం చేయడం మొదలుపెట్టాడు. కొన్నాళ్ళు చేశారండి మహానుభావుడు. అప్పుడు అమ్మవారు దర్శనమిచ్చారు. ఆ స్వామి పుష్కరిణిలో దర్శనమిచ్చారు. ఆవిడెప్పుడు పుష్కరిణిలోనే ఉంటారు కదా. ఆర్ద్రాం పుష్కరిణి, ఆ దివ్యమైన పుష్కరిణిలో ఆ తల్లి విష్ణు సమేతంగా దర్శనమిచ్చి అభయమిచ్చింది. అప్పుడు నారాయణుడు అంటాట, ఎందుకంటే ఆయన హృదయం కదా, నీకు అఖండ ఐశ్వర్యం లభిస్తాయి, ఇంకా దారిద్ర్యం అనేది లేదు, నీకు ఆయురారోగ్యాలు, కీర్తి, జయము అన్నీ లభిస్తాయి. ఇహంలో ధర్మబద్ధమైన భోగాలు అనుభవించి తదనంతరం నువ్వు నాలో ఐక్యమవుతావని చెప్పాడు. ఇక్కడ మోక్షలక్ష్మి కూడా లభించిందండి నేను ఇక్కడ.
అంటూ సూతుడు ఈ కథనంతటి పురాణంలో చెప్పి ఎవరైతే ఈ కథని వింటారో వారికి మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని చెప్పాడు. ఇక్కడ ఆ అనుగ్రహానికి నోచుకున్న వాళ్ళందరూ వాళ్ళు వచ్చి కూర్చున్నారు. చాలా సంతోషం. ఇక్కడ ఈ కథను ఇంత చక్కగా చెప్పారు. దీన్ని బట్టి అమ్మవారు ఎక్కడున్నారు? నారాయణ వక్షస్థలంలో మాత్రమేనా? ఆయన శరీరం అంతా అమ్మవారే. ఎందుకంటే అందంగా ఉంటాడుగా వెంకటేశ్వరుడు. అందం అంటే శోభ, కళ, ఐశ్వర్యం అని పరాక్రమం కూడా ఉంది. మరి ఐశ్వర్యము శోభ పేరే లక్ష్మి కదా. మా స్వామివారి అందమే లక్ష్మి. మరి ఎక్కడెక్కడ ఎలా ఉంటుందో చూడాలి కదా. వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీ, కరతల కమలే సర్వదా దానలక్ష్మి. విష్ణువుకి ఎక్కడెక్కడ ఎలా ఉంటుందో చూడండి. ఆయన ముఖంలో భాగ్యలక్ష్మిగా ఉంటుందట. ఎందుకంటే ముఖంలో అదృష్టదేవత ఉండాలండి. లేకపోతే కొందరు మొహం చూస్తే ఇవ్వబుద్ధి పుట్టదు. కొందరు మొహం చూస్తే దండం పెట్టి మరీ ఇవ్వాలనిపిస్తుంది. ఎందుకంటే ముఖంలో సిరి అన్నిటికంటే అది ప్రధానం. కానీ ముఖంలో భాగ్యం ఉంటుంది. మా నారాయణుడైన వెంకటపతికి వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీ, ముఖపద్మంలో భాగ్యలక్ష్మి ఉంది. కరతల కమలే సర్వదా దానలక్ష్మీ, ఆయన చేతిలో దానలక్ష్మి ఉంది. అంటే ఇవ్వడమే ఆ చేతికున్న గొప్ప లక్షణం. అనుభవించే లక్ష్మి కంటే ఇచ్చే లక్ష్మి కూడా గొప్పదేనండి. ఆయన చేతిలో దానలక్ష్మి ఉంది. దోర్దండే వీరలక్ష్మీ, ఆయన భుజాలలో వీరలక్ష్మి ఉంది. హృదయ సరసిజే భూత కారుణ్యలక్ష్మీ, ఆయన హృదయ పద్మంలో సర్వప్రాణికోట్ల పట్ల దయ చూపించే దయ అనబడే లక్ష్మి ఉంది. ఈ మాట అలాగే గుర్తుపెట్టుకోండి, ముఖ్యం. ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ, ఆయన కత్తి కొనలో శౌర్యలక్ష్మి దాగి ఉంది. ఆయన గుణముల యందు విష్ణు గుణాలు ఎంత గొప్పవి. ఆ గుణాలు దేవతలు కీర్తిస్తున్నారు, మహర్షులు కీర్తిస్తున్నారు కదా. అందరూ కీర్తించే గుణాలనే కీర్తి అంటారు. ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ అలాంటి కీర్తి, ఆ కీర్తి ఎక్కడుంది? ఆయన గుణాల్లో. నిఖిల గుణగణాడంబరే కీర్తి లక్ష్మీ. అంతేకాదు, స్వామి శరీరం అంతా ఒక లక్ష్మి కనబడుతోందండి మొత్తం. అదేంటో తెలుసా? సర్వాంగే సౌమ్యలక్ష్మీ. వెంకటేశ్వర స్వామి సౌమ్యావతారం తెలుసు. సౌమ్యుడైన. ఎందుకంటే ఎవరి మీద దయ ఉంటుందో వారి పట్ల సౌమ్యం ఉంటారు. కానీ స్వామి సౌమ్యంగా ఉన్నాడంటే మన పట్ల అనుగ్రహంగా ఉన్నాడు. ప్రసన్న వెంకటేశ్వరుడు ఆయన. సౌమ్యంగా ఉంటాడు స్వామి. ఆ సౌమ్యమే గొప్ప సంపద. అంతేకాదు, సౌమ్యం అనేది బ్రహ్మవేత్తల లక్షణం అంటుంది ఉపనిషత్తు. బ్రహ్మవేత్తకి సుఖము, దుఃఖము, లాభము, నష్టము ఈ వికారాలు ఉండవు. ఈ ద్వంద్వ వికారములు లేనటువంటి సహజ శాంత స్థితికి పేరే సౌమ్యం. ఆ సౌమ్య లక్షణం స్వామి యొక్క సర్వాంగముల యందు గోచరిస్తుంది. మయితు విజయతాం సర్వ సామ్రాజ్యలక్ష్మీ. ఆ తల్లి సర్వ సామ్రాజ్యలక్ష్మి. మన రాజ్యలక్ష్మి అంటాంగా, ఇప్పుడు సామ్రాజ్యలక్ష్మి. ఏమిటా సామ్రాజ్యం? భువన సామ్రాజ్యం. భువన సామ్రాజ్యానికి అధిపతి ఆ సామ్రాట్. ఈవిడ సామ్రాజ్యలక్ష్మి. ఇప్పటి వరకు అమ్మవారు అనేక రూపాలతో విష్ణువు వద్ద ఉన్నారని చెప్పుకుంటున్నాం. కానీ వ్యూహలక్ష్మి గురించి ప్రత్యేకించి ఎందుకు చెప్పాం? ఈ శ్లోకం జాగ్రత్తగా వింటే, హృదయంలో కూర్చున్న లక్ష్మి ఎవరండి? విన్నారేమో. సౌమ్యలక్ష్మి, వీరలక్ష్మి ఎక్కడెక్కడుందో చెప్పాం. హృదయంలో ఉన్న లక్ష్మి ఎవరో కూడా చెప్పుకున్నాం. ఎవరావిడ? హృదయ సరసిజే భూత కారుణ్యలక్ష్మి. కనుక వ్యూహలక్ష్మిని ఎందుకు ఆరాధించాలి? ఆయన దయ ఉంటేనే మనకన్నీ దొరుకుతాయి కనుక ఆ దయే మహాలక్ష్మిగా ఆయన హృదయంలో కూర్చుంది కనుక ఆ కారుణ్య రూపిణైన మహాలక్ష్మికి నమస్కారము. ఇది వ్యూహలక్ష్మి స్వరూపం. మనపై ఆ తల్లికి దయ కలిగింది కనుక ఇవాళ ఇంత స్వరూపంతో మనల్ని అనుగ్రహిస్తున్నది. మరింత మనం చెప్పుకున్నప్పుడు ఇక్కడ స్వామి పుష్కరిణి గురించి ఇంత చెప్పాం. స్వామి పుష్కరిణి మహిమ వింటే చాలయ్యా ధన్యులమవుతా ఉన్నారు. క్షేత్రాల గురించి, తీర్థాల గురించి పురాణాలు ఒక మాట చెప్తాయి. నువ్వు వెళ్ళి చూడగలిగేవా ధన్యుడివే. వెళ్ళలేకపోతే వాటిని పారాయణ చేయి, లేదా పెద్దల ద్వారా వింటే నీకు ఆ క్షేత్రదేవతలు, తీర్థదేవతల అనుగ్రహం ఎక్కడున్నా లభిస్తుంది. మీరు అమెరికాలో కూర్చుని తిరుమల గురించి విన్నా వెంకటేశ్వరుడి దయ లభిస్తుందండి. ఇందులో సందేహం లేదు. ఆ తీర్థదేవత, క్షేత్రదేవత సర్వవ్యాపకమైన పరమేశ్వరుని రూపాలే కనుక నువ్వు ఎక్కడున్నా అనుగ్రహిస్తారు. మొత్తానికి తీర్థదేవతల అనుగ్రహం, మొత్తం తిరుమలలో ఉన్న దేవతలు, మహర్షులు అందరూ అనుగ్రహం వాళ్ళు పొందాం స్వామి పుష్కరిణి తీర్థం గురించి. ఎందుకంటే 64 కోట్ల తీర్థాలు ఉన్నాయని చెప్పుకున్నాం. అందులో ప్రధానంగా సప్తతీర్థాలు చెప్తోంది శాస్త్రం. సప్తతీర్థాలు, ఈ సప్తతీర్థాల పేర్లు కూడా విశేషంగా చెప్తున్నారు. ఈ సప్తతీర్థాలు ఉన్నాయి కనుకనే సప్తగిరి అనొచ్చు అని ఒక మాట ఉన్నది. కనీసం వాటి పేర్లు విందాం. చక్రతీర్థం, దైవతీర్థం, వియద్గంగా తథైవచ. వియద్గంగా అంటే ఆకాశగంగా. కుమారధారికా తీర్థం, పాపనాశనమేవచ. పాండవన్నామతీర్థంచ స్వామి పుష్కరిణీ తథా. సప్తైతాని వరాణ్యాహు
నారాయణ గిరౌముఖే అని స్కంద పురాణంలోని వాక్యం ఇప్పుడు మనం చెప్పుకున్నాం. దీన్ని బట్టి సప్త తీర్థాలు అంటే అన్నిట్లో ప్రధానం ఇవి, పైనున్నవి. క్రింద కబరి తీర్థాలు కలిపితే ఇంకా చాలా ఉంటాయి. ఇక్కడ క్రింద తీర్థాలు పై తీర్థాలు కలుపుకునే పురాణం మనకు చెప్తుంది. ఇప్పుడు మాత్రం పైనున్న తీర్థములు మొత్తం 7 చెప్పారు. ఈ 7 మళ్ళీ స్వామి పుష్కరిణి. ఈ ఒక్కడు కోనేరు చెప్పుకుంటే అన్నీ చెప్పినట్టేట. ఎందుకంటే దీని విషయం చెప్తున్నాడు. ఎందుకు దీనికి స్వామి పుష్కరిణి పేరు వచ్చింది? త్రైలోక్యే యాని తీర్థాని సరాంసి సరితస్తదా తేషాం స్వామిత్వమాపన్నం ధరే స్వామి సరోవరే. దీనికి స్వామి సరోవరం అని కూడా పేరు. ఇక్కడ స్వామి అంటే వెంకటేశ్వర స్వామి, ఆయన యొక్క సరోవరం. ఈ సరోవరంలో మొత్తం 3 లోకాలలో ఉన్న తీర్థములు శక్తి అంతా ఉందిటండి. ఇక్కడ మొత్తం 3 లోకాల్లో ఉన్న తీర్థముల శక్తి ఇక్కడ అంటే కేవలం భూమి ఎందున్నవి కాదు, సమస్తమైన లోకాల్లో. ఎందుకంటే సరస్వతీ నది వారికి పురాణాల్లో వర్ణించారు. కలియుగం ప్రారంభం కాకముందు సరస్వతీ నది ఉంది, కలియుగం ప్రారంభమైన తర్వాత అది అంతరించింది అని పురాణాలు చెప్తున్నాయి. ఈ మధ్య అంతరిక్ష శాఖ వాళ్ళు పంపించిన ఉపగ్రహ ఫోటోల్లో ఒక మహానది ప్రవహించేది అని వాళ్ళు నదీ పరివాహక ప్రాంతాన్ని పంపించారు. దాన్ని చూస్తే మన వేదములు పురాణములు వర్ణించిన సరస్వతీ నది అండి అది. ఇక్కడ చూడండి, దీన్ని బట్టి పురాణాలు సైన్స్ ద్వారా సత్యమని ఎలా రుజువయ్యాయో అర్థం చేసుకోండి ఇక్కడ. అందుకే సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ హిందూ మతం గొప్పతనం బయటపడుతుంది తెలుసుకోండి. ఇక్కడ ఆ సరస్వతి అనేది అంతరించిపోయింది కలియుగంలో. కానీ ఆ సరస్వతి నదిగా ప్రవహిస్తూ ఉన్నప్పుడే తపస్సు చేసింది విష్ణువు కోసం. విష్ణువు ఏంటమ్మా అని అడిగాడు. నేను ఇప్పుడు నదుల్లో ఒకదానిగా ఉన్నాను, కానీ నదులన్నిట్లోనూ తీర్థములన్నిట్లోనూ గొప్పదానిగా నేను ఉండాలి. గొప్పతనం అనేది నీ అనుగ్రహం వల్లే రావాలి కనుక నా గొప్పతనాన్ని నీవయ్యా అని. ఎందుకంటే ఆయన పాదాల్లోంచి పుట్టింది కనుక గంగ ఎలాగూ గొప్పది. నేను నీ పాదంలోంచి పుట్టలేదు కదా, నాకు గొప్పతనం ఎలా అని అడిగింది ఇక్కడ. అప్పుడు నారాయణుడు మందహాసం చేసి, నీ తేజస్సు నీ పరిపూర్ణంగా సరస్వతీ నది యొక్క సమగ్రమైన తేజస్సు వెంకటాద్రిపై పుష్కరిణిలో కలుస్తుంది అని చెప్పాడు. ఇక్కడ సరస్వతీదేవి నదిగా అంతరించిందేమో కానీ స్వామి పుష్కరిణిలో మాత్రం పరిపూర్ణ రూపంతో ఉన్నది అన్నాడు. ఇక్కడ ఆ ఉండడం ఎలాగంటే మొత్తం 3 లోకాల్లో ఉన్న సర్వతీర్థముల శక్తితో ఉంటుందని విష్ణువు చెప్పినటువంటి మాట. అందుకు ప్రధానంగా స్వామి పుష్కరంలో ఉన్న జలము సరస్వతీ స్వరూపము. అయితే మధ్యంతా సరస్వతి ఉంటుంది. 8 దిక్కుల్లో 8 తీర్థాలు ఉన్నాయండి. ఇన్ని తీర్థాలు ఒక్క పుష్కరంలో ఉండడం ఆశ్చర్యం. ఏ దిక్కున ఏ తీర్థం ఉందో చెప్తున్నాడు ఇక్కడ. మనందరం మానసికంగా ఇప్పుడు భావన చేయవచ్చు ఇక్కడ. అందులో ధనుర్మాసంలో స్వామి పుష్కరిణీ తీర్థస్నానం చాలా విశేషమని చెప్పారు. అది కూడా తెలుసుకోవాల్సింది. మధ్యే సరస్వతీ తీర్థం మహాపాతక నాశనం. మధ్యలోనే సరస్వతీ తీర్థం. మిగిలిన 8 దిక్కుల్లో ఉన్న తీర్థాలు చెప్తున్నాడు. ఉత్తరములో కుబేర తీర్థం, ఈశాన్యంలో గాలవ తీర్థం, తూర్పున మార్కండేయ తీర్థం, ఆగ్నేయంలో అగ్నితీర్థం, నైరుతిలో వశిష్ఠ తీర్థం, పడమరలో వరుణ తీర్థం, దక్షిణంలో యమతీర్థం, వాయవ్యంలో వాయుతీర్థం, మధ్యే సరస్వతీ తీర్థం. ఇవి నవతీర్థ స్వరూపం. ఇది స్వామి పుష్కరిణీ స్వరూపం. ప్రధానంగా ఇక్కడ విశేషం ఏంటంటే ధనుర్మాసంలో సితే పక్షే, ధనుర్మాసపు శుక్లపక్షంలో ద్వాదశ్యాం అరుణోదయే, ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ద్వాదశి యొక్క సూర్యోదయ సమయంలో అరుణోదయ సమయంలో మొత్తం 3 కోటి చ తీర్థాని భువనత్రయే. మొత్తం 3 లోకాల్లో ఎన్ని తీర్థాలు ఉన్నాయో పురాణం లెక్క కట్టిందండి. మీ ఇష్టం వెతుక్కుంటారేమో. 3.5 కోట్ల తీర్థాలు ఉన్నాయి. ఈ 3.5 కోట్ల తీర్థాలు కలిసి ఈ ధనుర్మాస శుక్లపక్ష ద్వాదశి అరుణోదయంలో ప్రవేశిస్తాయి అక్కడికి, ఆ పుష్కరిణిలోకి. ఆ సమయంలో దేవతలు కూడా వచ్చి స్నానం చేస్తారు అన్నారు. వైకుంఠ ఏకాదశి మరుసటి రోజండి ఇది. అది దీని యొక్క విశేషమైన అంశం. అలాంటి స్వామి పుష్కరిణీ తీర్థం యొక్క వైభవాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. ఇలా ఎన్నెన్ని ఉన్నాయో ఇక్కడ. కుమారధారా తీర్థం ఒక తీర్థం ఉన్నది. ఈ తీర్థం ప్రత్యేకత ఏంటంటే ఇప్పటికీ తిరుమలలో ఔషధ విలువలు, దివ్యశక్తులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా వైద్యశాస్త్రంలో, యోగశాస్త్రంలో చెప్పారు వజ్రయోగము మొదలైనవన్నీ సిద్ధించే క్షేత్రం తిరుమల. తెలుసుకోండి. ఇక్కడ మన భారతీయ అరణ్యాలు, భారతీయ పర్వతాలు సామాన్యం కాదు. అలాంటి ఔషధులు కానీ, అలాంటి దివ్య యోగ క్షేత్రాలు కానీ ప్రపంచంలో ఇంకెక్కడ దొరకవండి. ఇందులో సందేహం లేదు. ఘంటాపదంగా చెప్తున్నా, కావాలంటే రీసెర్చ్ చేసుకోవచ్చు. అన్ని ఔషధాలు ఉంటాయి తిరుమలలో. ఈ కుమారధారా తీర్థం గురించి కథ ఉంది పురాణంలో. ఒక పండు వృద్ధుడు ఆయన తీర్థయాత్ర చేస్తూ
తన పిల్లవాడితో వచ్చాడు, చిన్న పిల్లవాడు, ఆలస్యంగా కలిగిన సంతానం. అతను తప్పిపోయాడు, వెతుక్కుంటూ తిరుగుతున్నాడు. అప్పుడు కుర్రవాడికి ఆయనకి కనబడ్డాడు. అతనితో అడిగాడు, మా పిల్లాడు కనబడ్డాడని. ఇంత వయసు వచ్చింది, ఇంకా నీకు పుత్ర వ్యామోహం ఇవన్నీ బాగా ఉన్నాయన్నమాట అని అడిగాడు ఆయనకి. ఉన్నాయి, మరి ఏం చేయనయ్యా, ఎందుకంటే నేను మోక్షం పొందేటంత పవిత్రత నాకు లేదని నాకు తెలుసు, చిత్తశుద్ధి లేదు నాకు. ఎందుకంటే వైరాగ్యం కలగనంత వరకు మోక్షకాంక్ష లేదనే అర్థం. కబుర్లకే మోక్షం గురించి వేదాంతం గురించి చాలా చెప్తాను, ఫ్రీగా ఇస్తే ప్రతివాడు పుచ్చుకుంటాడు. సాధన చేయమంటే చాలామంది డ్రాప్ అయిపోతారు, అది వేరే విషయం. ఇక్కడ అర్హత ఉండాలి, నాకు లేదు. ఎందుకంటే నేను సత్కర్మలు ఆచరించలేదు, నాకు తెలుసు. నా పూర్వీకుల్ని తరింపజేయడానికి చేయవలసిన పితృయజ్ఞమే చేయలేదు నేను, ఇవేవి సరిగ్గా చేయలేదు. చేయాల్సిన యాగాలు ఉన్నాయి, కానీ వయస్సు పెద్దదైపోయింది, సాధనకు అవకాశం లేదు. అంటే ఆ పిల్లాడు అయితే తాత నాతో పాటు రా అని చెయ్యి పట్టుకు తీసుకెళ్ళి ఒక తీర్థం దగ్గర నిలబెట్టాడు. ఇలాంటి తీర్థాలు ఎన్నున్నాయో తిరుమలలో, వెతికి వెతికి తీర్థమాడాలి. ఆ తీర్థదేవత అనుగ్రహిస్తే కానీ మనం వెళ్ళలేము, అది వేరే విషయం. ఆ తీర్థంలో నేను స్నానం చేయగానే ఒక్కసారి 16 ఏళ్ళ కుర్రాడైపోయాడండి ఆ వృద్ధుడు. వెంటనే ఆ తీసుకెళ్ళిన పిల్లాడు కనబడలే. ఆ తీసుకెళ్ళినవాడు వెంకటేశ్వరుడే. తిరుమలలో స్వామిని తలంచుకుంటూ వెళ్ళాలి, కానీ ఏ రూపంలోనైనా వచ్చి చెయ్యి పట్టుకుని నడుపుతాడు. ఇది చాలామందికి అనుభవం, స్వామి అనుగ్రహం అలా ఉంటుందండి. ఆయన సత్యస్వరూపుడే తిరుగుతూ ఉంటాడు తిరుమలపై, అనుగ్రహం చూపిస్తాడు, దగ్గరుండి తీసుకెళ్తాడు. ఎందరెందరిని అలా అనుగ్రహించాడు. యువకుడయ్యాడు. యువకుడై స్వామి ఎందుకు యవ్వనం ఇచ్చాడో అర్థం చేసుకున్నాడు. ఇంకా యవ్వనం దొరికింది కానీ భోగాల్లో పడడం కాదు, శరీర పటుత్వం ధర్మ సాధనకి. ఇంకా అప్పటి నుంచి ధర్మములు చేస్తూ చిత్తశుద్ధిని పొంది మోక్షాన్ని పొందాడు. వృద్ధుణ్ణి కూడా కుమారుడుగా మార్చిన తీర్థం పేరు కుమారధారా తీర్థం. ఈ కుమారధారా తీర్థం ఎంత గొప్పదంటే కుమారస్వామి అక్కడ తపస్సు చేశాడు. అందుకు కుమారస్వామికి ఆలయానికి సంబంధం ఉందన్నమాట. కుమారధారా తీర్థం అని చెప్పబడుతున్నది. ఇలాంటి తీర్థాలు ఎన్నో. ఏ తీర్థం గురించి తలచుకున్నా ఎంత ఏమరపాటుగా విన్నప్పటికీ కూడా మీకు కాసేపు ఆ పర్వతం మీ తీర్థం దగ్గరికి వచ్చిన అనుభూతి కలిగిందా లేదా? చాలండి, ఆ భావం చాలు, ఆ తీర్థదేవత అనుగ్రహిస్తుంది. అలాంటి స్వామి పుష్కరిణి వైభవం, ఈ వైభవాన్ని మనం వివరించుకున్నాం. అలాంటి భగవానుడు భక్తవత్సలుడు, కరుణాస్వరూపుడు. ఆ స్వామికి జరిగే కైంకర్యాలు ఇన్ని అన్నా, సుప్రభాత సేవ నుంచి పవళింపు సేవ వరకు. ఒక ఆయన అన్నాడు, ఆయన నిద్రపోతాడండి, లేపడం ఏంటండి అని. ఆయన నిద్రపోడు, నువ్వు నిద్రపోతావు, నువ్వు లేస్తావు. నువ్వు లేస్తూనే నీలో భగవత్స్మరణను కూడా లేపాలి, అందుకే సుప్రభాతం తెలుసుకో. నువ్వు నిద్రపోతున్నప్పుడు ఆయన తలంపుతో నిద్రపోవాలి, అందుకు పవళింపు సేవ తెలుసుకోండి. ఇక్కడ నువ్వు తినేటప్పుడు ఆ ఆహార పదార్థంగా కాకుండా స్వామి ప్రసాదంగా తినాలి, అందుకు నైవేద్యం తెలుసుకోండి. ఇక్కడ ఏవేవి ఆయన కైంకర్యం సమర్పిస్తున్నావో అవన్నీ నువ్వు అనుభవించే ఐశ్వర్యాలు, ఇవన్నీ ఆయన ఇచ్చాడని స్పృహ కోసం ఇవన్నీ ఇవ్వాలి. అంతేకాదు తాత్వికంగా ఈ భావం చెప్పిన దివ్యక్షేత్రాల్లో జరిగేటువంటి కైంకర్యాలు, అక్కడ జరిగే అర్చనలు పద్ధతిగా జరుగుతూ ఉండాలండి. అక్కడ అవి జరుగుతూ ఉంటే లోకానికి క్షేమం, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఆయన సర్వ జగదీశ్వరుడు, ఆయనకు అవి చేస్తున్నప్పుడు జగత్తే ఆయన రూపం కనుక ఆయన చేసేవన్నీ జగత్తు వెళుతుంటాయి. అందుకే ఇన్ని దుర్మార్గాలు జరుగుతూ ఉన్నా ఇంకా భారతదేశం గొప్పగానే ఉంది, ఇంకా సనాతన ధర్మం నిలబడి ఉంది అంటే మా ఆలయాల్లో జరుగుతున్న అర్చనాది కైంకర్యాల మహిమ అని చెప్పండి.